వెల్కమ్ టు ఎంయూ న్యూస్. నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల భవిష్యత్తుని తేల్చే ఓటర్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నర్సీపట్నం అసెంబ్లీ స్థానానికి 8 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తలపడ్డారు. వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. నియోజకవర్గంలో ఈసారి 84.82% పోలింగ్ జరిగింది. నర్సీపట్నానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉండటంతో ఈ నియోజకవర్గం ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈసారి అత్యధిక ఓటర్లు గుంభనంగా వ్యవహరించారు. పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి ఓటర్ తీర్పుపై ఎలా ఉండబోతుందా అని అంచనా వేయడంపై రెండు ప్రధాన పార్టీ నాయకులు రోజుల తరబడి నిమగ్నమయ్యారు. ఎగ్జిట్ పోల్ పరిగణలోకి తీసుకుని మెజార్టీపై కొందరు పందాలు కాశారు. నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి మొదట గొలుగొండ మండలం నుంచి ఓట్ల లెక్కింపు మొదలెడతారు. తర్వాత నాతవరం మండలం, నర్సీపట్నం మండలం, తరువాత నర్సీపట్నం మున్సిపాలిటీ ఈవీఎంలు తెరుస్తారు. చివరిగా మాకవరపాలెం మండల ఫలితాలు తెలుస్తాయి. కౌంటింగ్ ముందు రోజే సోమవారం ఏజెంట్లు అనకాపల్లి తరలించారు. నాయకులు ప్రత్యేకమైన ఏర్పాట్లు వాళ్ళకి చేశారు. కౌంటింగ్లో అనుసరించాల్సిన తీరుపై ఇప్పటికే ప్రధాన పార్టీల ఏజెంట్లు దిశానిర్దేశం చేశాయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మెలకువలు తెలియజేశారు. ముందు రోజు నుంచి ఎవరూ మద్యం ముట్టకూడదని కొన్ని పార్టీల నాయకులు, ఏజెంట్లు మౌలికంగా ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు కేంద్రంలో అడుగుపెట్టింది మొదలు కేంద్రం నుంచి బయటకు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. నర్సీపట్నంలో గట్టి పోటీ నెలకొందని, ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతో అన్న అంచనాల నేపథ్యంలో లెక్కింపుపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కౌంటింగ్ ఏజెంట్లకు క్యాండిడేట్లు సూచించారు. లెక్కింపు కేంద్రం దరిదాపులు ఎవరు రానిచ్చేది లేదని అధికారులు పదే పదే చెబుతున్నా అభిమానులు, పార్టీ అభిమానులు ఈ రోజున అనకాపల్లి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అన్ని పార్టీల నుంచి 1500 మంది వరకు అనకాపల్లి వెళ్లే ఆస్కారం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. లెక్కింపు అనకాపల్లి కేంద్రంలో జరుగుతున్న నియోజకవర్గ కేంద్రాల్లో కార్యకర్తల కోలాహలం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు అన్ని ప్రధాన కేంద్రాల్లో పికెట్లు పెడుతున్నారు. పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్స్లో కూటమి అభ్యర్థులు మొత్తం గెలిచే పరిస్థితి ఉండడంతో నర్సీపట్నంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు అత్యధిక మెజార్టీతో గెలుస్తారన్న ఉద్దేశంతో భారీ అంచనాలతో కార్యకర్తలు కోలాహలంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎక్కడ ఎటువంటి బాణసంచా కాల్చినందుకు అనుమతులు లేకపోవడం మరియు 144 సెక్షన్ 30 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగం తెలియజేయడంతో వారందరూ కూడా రేపటి ఫలితంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ అభిమానులు మరొకసారి ఎమ్మెల్యే గణేష్కు అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా నర్సీపట్నం ఫలితంపై విశ్లేషణ చేసే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి ఉత్సాహం నింపిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నారు. ఎలా వైపాక తన సొంత సర్వేలతో ఫలితాలను తమకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతూ తప్పుదోవ పట్టిస్తుందని తెలుగుదేశం వారు అంటున్నారు. మస్తానారా సంస్థతో కూడా సర్వే చేయించానని, జిల్లాలో 7 నియోజకవర్గాలతో పాటు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. వైపాకకు అనుకూలంగా చెప్పాలని సర్వే చేయించారని, 10 నుండి 12 కోట్ల వరకు సర్వే చేస్తే అవుతుందని, మస్తాన్తో సర్వే ఎవరు చేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ సర్వే సంస్థలు దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, దేశంలో 3వసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని కార్యకర్తలు ఎదురు చూపులు చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానున్నారని తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తుంది. అదే వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మరొకసారి గెలుస్తారని, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతారని ఎదురు చూస్తున్నారు. అయితే ఏది ఏమైనా నర్సీపట్నం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
ఎవరు గెలుస్తారో అన్న దానిపై ప్రజలు విడివిడిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి నర్సీపట్నం నియోజకవర్గంలో మొదటగా గొలుగొండ మండలం, రెండవ మండలం నాతవరం మండలం ఫలితాలపై చాలా మట్టుకు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నర్సీపట్నం టౌన్లోని ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినందుకు సిద్ధంగా ఉన్నారని ఇక్కడ గుసగుసలు వినబడుతున్నాయి. అదేవిధంగా నర్సీపట్నం రోడ్లు కూడా తెలుగుదేశానికి మెజార్టీ వస్తుందని చెబుతున్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్.